ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో జగన్ అసెంబ్లీలోకి ప్రతిపక్ష నేతగా రావాలంటూ మంచి బుద్ధిని ప్రసాదించాలంటూ బ్రహ్మసముద్రం మండలంలోని దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి వినతిపత్రం అందజేసిన జనసేన టీడీపీ నాయకులు త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యే విధంగా ప్రతిపక్ష నేతగా మంచి బుద్ధితో హుందాతనంతో ప్రవర్తించే విధంగా ప్రజల పక్షాన పోరాడే విధంగా ఆత్మరూపంలో వచ్చి తన కుమారుడు జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించాలని దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి వినతిపత్రమిచ్చి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ మీడియా ఇన్ఛార్జ్ రాయుడు, టీడీపీ తెలుగు యువత అధ్యక్షుడు నీలస్వామి, మండల టీడీపీ జనసేన నాయకులు పరమేష్, శివప్ప, బజ్జన్నగౌడు, శివకుమార్, పకీరప్ప, శివలింగప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు సార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధ్యక్షునిగా జనసేన పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు బ్రహ్మసముద్రం మండలం కేంద్రంలో ఉన్నటువంటి దివంగత వైఎస్ఆర్ విగ్రహానికి ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. ఆ వినతి పత్రంలో ఉన్నటువంటి అంశం ఏమిటంటే, శ్రీ వైఎస్ఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఓడినా గెలిచినా ప్రజల పక్షాన పోరాడాలని చెప్పి అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేవారు, ప్రజల సమస్యల మీద పోరాడేవారు. కానీ వైఎస్ఆర్ తనడైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించకుండా కేవలం వ్యక్తిగత దృశ్యాలను శ్రీమతి నారా భువనేశ్వరమ్మ గారి మీద, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద కేవలం దూషించి 5 సంవత్సరాలు అలాగే టైంపాస్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజలు దానిని ఆలోచించి 2024 ఎలక్షన్లో మనలేగా కేవలం 11 సీట్లు ఇచ్చి ఆయన మూల కూర్చోడం జరిగింది. కానీ ప్రజలు మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ అభిమానులు కానీ అందరూ కూడా 40% ఓటింగ్తో దాదాపుగా 1,30,00,000 మంది ఆయన నమ్మి ఓటేయడం జరిగింది. కానీ ఆయన నమ్మి ఓటేయడం కాకుండా ఆయన రేపు జరిగేటువంటి 22వ తారీఖు నుంచి జరిగేటువంటి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, జనసేన పార్టీ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలకు రాకుండా తప్పించుకోవడానికి తిరుగుతున్నాడని చెప్పి వైఎస్ఆర్ విగ్రహానికి ఈరోజు వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అందుకే మేము వైఎస్ఆర్ విగ్రహం వచ్చి ఆయన వేడుకలు ఏంటంటే, మీరు ఆత్మరూపంలో వెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కంపల్సరీగా చెప్పాలని చెప్పి, ఎట్టి పరిస్థితుల్లో ఆయన రేపు జరిగేటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో తప్పించుకోకుండా మీరు ఆత్మరూపంలో వెళ్ళి ఆ విగ్రహం ద్వారా వెళ్ళి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సూచన చేయాలని చెప్పి మేము వేడుకోవడం జరిగింది. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలను మీరు అందరూ ఒకసారి ఆలోచించుకొని ఎవరు ప్రజల పక్షాన ఉన్నారో, ఎవరు స్వార్థపరంగా ఉన్నారో ఆలోచించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకోసారి దండం పెట్టి వైఎస్ఆర్ విగ్రహాన్ని చెప్తున్నాము. పెద్దనా మీరు కంపల్సరీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మరూపంలో వెళ్ళి మీరు కంపల్సరీ ఆయన తప్పించుకోకుండా అసెంబ్లీకి వెళ్ళే విధంగా చేయాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పి ఈరోజు అందరూ కూడా వినతి పత్రం మేము ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాము.